కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఏడుకొండలవాడు ఆ స్వామిని దర్శించుకోవాలని మనందరికీ మనసు ఎప్పుడు కోరుకుంటూనే ఉంటుంది, తిరుమల వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలని. కానీ అలా అనుకోగానే కాదు కదా, స్వామి అనుమతి దొరికితేనే మనకు దర్శనానికి అన్ని ఆటంకాలు తొలగి దారి సుఫలం అవుతుంది. ఒకవేళ మన అదృష్టం బాగుండి భగవంతుడిని మన మనస్ఫూర్తిగా ప్రార్థించడం వల్ల మనకు కొండకు రావడానికి వెంకటేశ్వర స్వామి అనుమతి లభిస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే, తీర్థయాత్ర ఎలా చేయాలి, బయలుదేరే ముందు ఏం చేయాలి, యాత్ర ఎలా చేస్తే ఎంత పుణ్యమో, ఆ అటువంటి క్షేత్రం యొక్క మహిమ పూర్తిగా తెలుసుకొని, పురాణాల ద్వారా జ్ఞానుల ద్వారా తెలుసుకొని వెళ్ళామనుకోండి, అప్పుడు ఆ క్షేత్రంలో మనం భగవంతుడి దర్శనం చేస్తున్నప్పుడు ఆ క్షేత్ర మహిమలు ప్రగాఢమైన భక్తితో మన మనసులో జ్ఞాపకం వచ్చి ఇంకా భక్తి ఎక్కువయ్యి మనం చక్కగా దేవుడికి నమస్కారం చేసుకోగలుగుతాం. ఇంకా ఇప్పుడంటే కష్టం అని, వెనకటికైతే తీర్థయాత్రలకు వెళ్తూ ఒక పండితుడిని వెంట తీసుకొని వెళ్తే శాస్త్ర పఠనం చేస్తూ పండితుని ద్వారా భగవంతుడి మహిమలు, క్షేత్ర మహిమలు వింటూ ఉంటే ఆ యాత్ర ఇంకా విశేష ఫలాన్ని ఇస్తుందని కూడా పురాణాలు చెప్తుంది. కనుక వెంకటాచలానికి వెళ్ళేటప్పుడు మనం భగవంతుని మహిమల గురించి, క్షేత్ర మహిమ గురించి తెలుసుకొని వెళ్తున్నామా? వాస్తవంగా ఇప్పుడు భగవంతుడి దర్శనం చేస్తున్నప్పుడు మనం ఆయన మహిమల్ని జ్ఞప్తి చేసుకుంటున్నామా? కాదు. ఏం చేస్తున్నాము? మనకు దొరికే క్షణకాల దర్శనాన్ని, ఆ దర్శనం కోసం వేచి ఉన్న సమయాన్ని అంతా అనవసరమైన మాటలు, కొట్లాటలకి, తోపులాటలకి చేసుకుంటాం. అక్కడ ఒక్క సెకండ్ దర్శన కాలంలో మనకు పనికి మాలిన కోరికలని కోరుకుంటాం. కనుక ఈసారి తిరుమల యాత్రకు వెళ్ళినప్పుడు ఈ విషయం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకొని వెళ్ళాలని ఒక దగ్గర చదివాను నేను. సరే, ఇప్పుడు తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి ఒక విశేషం చెప్పుకుందాము. తారకాసురుడిని వధించటానికే కదా కుమారస్వామి ఉద్భవం జరిగింది. ఉద్భవించాడు, తారకాసురుడిని సంహరించేశాడు. వాడు తారకాసురుడు బ్రాహ్మడు కాబట్టి బ్రహ్మహత్యా పాతకం వచ్చిందని స్కందుడికి కూడా తెలుసు. కానీ వాడు వరం అడిగాడు కాబట్టి అతన్ని వధించక తప్పలేదు. ఆ స్కందుడు అవతారమే ఈ తారకాసురుడు వంద కోసం కదా. సరే, అయిపోయిన తర్వాత తండ్రి రుద్రదేవుణ్ణి స్కందుడు అడుగుతాడు, ఈ బ్రహ్మహత్య పరిహారానికి నేనేం చేయాలి, ప్రాయశ్చిత్తం ఉందా చెప్పండి తండ్రి గారు, గంగాది తీర్థాల్లో స్నానం చేయాలా, ఏ ఏ క్షేత్రాలు దర్శించాలి, ఏ ఏ తీర్థయాత్రలు చేయాలి అని అడిగినట్టుగా మార్కండేయ పురాణంలో, వామన పురాణాల్లో కూడా ఉంది. దీనికి రుద్రదేవుడు ఏం సమాధానం ఇస్తాడంటే, ఏం చేయక్కర్లేదు, నిశ్చలమైన భక్తితో పశ్చాత్తాపంతో నారాయణ అని ఒక్కసారి విష్ణువుని మనసారా స్మరిస్తే 300 కల్పాలు గంగా తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యం ఫలిస్తుంది అని. స్కందుడు కామన్ అవతారం కదా, జ్ఞాన భక్తి వైరాగ్యాలలో బలంతో ఇంద్రుడితో సమానమైన వాడు. ఇద్దరు ఒక కక్షలో వాళ్ళే. పురాణాల్లో, శాస్త్రాల్లో కొన్ని పాపాలకు ఏదో ఒక ప్రాయశ్చిత్తం చెప్తారు, కానీ అన్నీ చెప్పిన తర్వాత ఆఖరిగా చెప్పే ఉపాయం ఏంటి? ఆర్తితో, భక్తితో, శ్రద్ధతో నారాయణ్ణి స్మరణ చేయాలి. అదే విషయం రుద్రదేవుడు కూడా స్కందుడికి చెప్తాడు. ఇది వినడానికి చాలా సులభంగా కనిపిస్తుంది, కానీ భక్తితో నమస్కరించటం అంటే అన్నిటికైనా కష్టమైన విషయం. భక్తి ఊరికే రాదు. వేదశాస్త్ర పఠనం ద్వారా వచ్చిన జ్ఞానం ద్వారా భగవంతుడి మహిమను తెలుసుకొని వైరాగ్యం కలిగి ఉంటే భగవంతుడి మీద మహాత్మపూర్వకమైన భక్తి వస్తుంది అని శాస్త్రాలు చెప్పాయి. అటువంటి జ్ఞానం రావాలంటే అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి విధి నిషేధాల పాలనలో నిర్విరామంగా చేసిన విహిత కర్మల ద్వారానే సాధ్యం. ఎన్ని ఉన్నాయి, నారాయణ నామస్మరణ అనగానే ఒట్టిగా రాదు. అందుకే నారాయణ స్మరణ చెయ్యి అని రుద్రుడు స్కందుడికి చెప్పాడు. స్కందుడు అంతటి అపరోక్ష జ్ఞానులకు మాత్రమే అటువంటి భక్తి సాధ్యం. రుద్రుడు అంతటి తాకుండా నీవు అడిగావు కాబట్టి నీ సందేహ నివృత్తికి ముందు జనాలకు కూడా మార్గదర్శకంగా ఉండడానికి పైన చెప్పిలాంటి భక్తి సాధ్యం కాని వారికి ఒక ఉపాయం చెప్తాను. కనుక నువ్వేం చేయాలి, నీవంటే చేయగలవు, అకుంఠిత దీక్షతో నారాయణ నామం చేయగలవు. కానీ ముందు అంటే వచ్చే కలియుగంలో
ఆ పైన చెప్పినటువంటి భక్తి ఇప్పుడు నరులకి సాధ్యం కాదు కాబట్టి వెంకటాచలానికి వెళ్ళి తపస్సు చేసి శ్రీనివాసుని స్తోత్రం చేసి అక్కడ ఉన్నటువంటి తీర్థాల్లో స్నానం చేస్తే బ్రహ్మహత్య పాపం పరిష్కారం అవుతుంది అని చెప్పాడు శంకరుడు. అది మనకు కూడా చెప్పినట్టు అన్నమాట. స్కందుడు అట్లాగే చేశాడు. పద్మపురాణం ఇట్లా చెప్తున్నది, అనేక ఉపాయాలకు స్థానమైనటువంటి సేనాధ్యక్ష పదవి నిర్వహింపజాలక ఉపాయం దోచక కుమారస్వామి తన తండ్రి సూచించిన ఉపాయంతో శ్రీ వెంకటాచలానికి వచ్చి ఒక తీర్థంలో త్రికాల సంధ్యల్లో స్నానం చేసి ముమ్మారు వెంకటేశ్వర స్వామి జపం చేస్తూ కుమారధార సమీపాన తపస్సు చేశాడు. ఇంతవరకు కొంతవరకు మనందరికి తెలిసిందేలే. శ్రీమన్నారాయణ ప్రత్యక్షమై శక్తి అనే ఆయుధాన్ని ఇచ్చి ఆశీర్వదించి అంతర్ధానం అవుతాడు. మార్కండేయ పురాణం సంక్షిప్తంగా ఈ విషయాన్ని చెప్పింది, కానీ వామన పురాణం మాత్రం చాలా విపులంగా వివరిస్తుంది. స్కందుడు వెంకటాచలానికి యాత్రకు బయలుదేరి దూరం నుంచే వెంకటాచల శిఖరం దర్శనం చేసుకున్నాడట. ఆ శిఖర దర్శనంతోనే అతనికి బ్రహ్మహత్య దోష పరిహారం అయిపోయిందట. వామన పురాణం అట్లా చెప్పింది. దూరం నుంచే శిఖరానికి అంతటి భక్తితో స్కందుడు నమస్కారం చేశాడు అని భావం. వాళ్ళు మహానుభావులు అలా చేయగలరు. సరే, తర్వాత ఏమైంది? అయినా కూడా పాప పరిహారం అయిందని తెలిసినా కూడా వెంకటాచలానికి వెళ్ళి ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కుమార తీర్థంలో విశేష స్నానం చేసి విశేష పుణ్యం సంపాదిస్తాడు. స్నానం అయిన తర్వాత తీర్థానికి కుమారధారిక అనే పేరు వచ్చింది. ఆ కుమారస్వామి స్నానం చేసి తరించాడు కాబట్టే ఈ పేరు అని పురాణాలు, వెంకటేశ్వర పురాణాల్లో చెప్పబడుతుంది. నేను ఎవరిని చంపలేదే, నాకు బ్రహ్మహత్యా దోషం లేదు కదా, కనుక పరిష్కారం కోసం వెంకటాచలానికి నేను వెళ్ళే అవసరం లేదు కదా అని మనం అనుకోవచ్చా? లేదు. మనం చేసే కొన్ని కర్మల వల్ల మనకందరికీ బ్రహ్మహత్య దోషం వచ్చే అవకాశాలు దండిగా ఉన్నాయి. గురువులు, తల్లిదండ్రులు, భోజనం పెట్టి ఆదరణ చూపినవాడు, ఉపకారం చేసినవాడు, కన్యాదానం చేసే సాధనకు తోడ్పడేవాడు, జ్ఞానులు, మహాత్ములు, వీరందరి విషయంలో ఎప్పుడైనా ఒకప్పుడు మనం సహాయం చేసిన మాట మీరితే తెలుసో తెలియక మీరేం గొప్ప, మీకేం తెలుసు, మీరు నాకు చెప్పేది ఏమిటి అని నిర్లక్ష్యం భావంతో మాట్లాడినా చాలు, అది బ్రహ్మహత్యా దోషం చేసినట్టే అట. పురాణాల్లో చెప్పబడుతున్నది. అటువంటివి సాధారణంగా మానవులందరూ చేస్తూనే ఉంటాం. అంతకంటే కూడా గట్టిగా తిట్టినా, పోట్లాడినా, మాట్లాడినా కూడా కొట్టితే ఇంకా చెప్పనే అక్కర్లేదు. బ్రాహ్మణ్ణి చంపితేనే బ్రహ్మహత్యా పాతకం వస్తుంది అనుకోవడం అవివేకం. అది శాస్త్రం తెలియకపోవడం వల్ల అట్లా అనుకుంటాం. అట్లాగే ఆత్మహత్య చేసుకున్నా కూడా అది మహాపాతకం. నేను ఆత్మహత్య చేసుకోలేదు కదా, నాకేం పాపం అనుకోకూడదు. ఈ విషయాలు బ్రహ్మహత్య, ఆత్మహత్యల విషయంలో మహాభారతంలో విపులంగా ప్రత్యేకంగా చర్చించబడి ఉన్నాయి. భగవంతుడు శ్రీకృష్ణుని ద్వారానే నిర్ణయం చేయబడేది. దానికి ఉదాహరణ చెప్పుకోవాలి కదా మరి మహాభారతంలోది. యుద్ధంలో కర్ణుణ్ణి చంపలేకపోయిన అర్జునుడితో ధర్మరాజు నిష్ఠురంగా మాట్లాడతాడు. ఇది మనం బ్రహ్మహత్య చేయకున్నా కూడా, బ్రాహ్మణ హత్య చేయకున్నా కూడా ఇక్కడ ఎంత పాపం వస్తున్నదని ఇవన్నీ తెలిసిన విషయాలే, కాకపోతే పునశ్చరణ అంతే. యుద్ధంలో కర్ణుడిని చంపలేకపోయిన అర్జునుడితో ధర్మరాజు నిష్ఠురంగా మాట్లాడతాడు. కర్ణుడిని హతం చేయకపోతే నీకెందుకు రా గాంధీవం, అవతల భారీ అంటాడు. అది వరకు అర్జునుడు ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాడు అనమాట, తన్ని కానీ తన గాంధీవాన్ని కానీ అవమానం చేసే వాళ్ళని చంపి తీరుతాను అని. ఇప్పుడు తన అన్నగారు ధర్మరాజు తనను గాంధీవాన్ని అవమానం చేశారు. ప్రతిజ్ఞ తీర్చుకోవాలంటే తాను అన్న ధర్మరాజును చంపాలి. ఎట్లా అన్న ధర్మ సందేహాల్లో పడతాడు అర్జునుడు. కృష్ణుడు ఉన్నాడు కదా, ఉపాయం చెప్తాడు. పెద్దవాడైన ధర్మరాజును దూషించు చాలు. అర్జునుడు ధర్మరాజుతో పౌరుషంగా మాట్లాడతాడు. దానికి కారణం నీ వ్యసనమేగా, జూదం ఆడి ఓడిపోవడం ఏమిటి, అందరినీ ఇబ్బంది పెట్టి జూదంలో భార్య తమ్ముళ్లను ఓడించి అందరికీ మనక్షోభ తెచ్చావు, అరణ్య అజ్ఞాతవాసాలు చేయాల్సి వచ్చింది నీ వల్లనే, రాజకాంక్షతో దాయాదుల మీద యుద్ధానికి దిగి బంధుమిత్రుల చావు కారణమైన నీ వల్లనే, ఇదంతా రక్తసిక్త సింహాసనం అధిరోహించడానికే కదా అని ధర్మరాజును దూషిస్తాడు.
తనకన్నా పెద్దవాడైన అన్న గురువుతో సమానం. అతడి నింద్ర సోత్తమ ద్రోహం. పెద్దవారిని నిందిస్తే వారిని చంపినట్టే. అట్లా ఎందుకు చంపావు? కనుక నీ ప్రతిజ్ఞ నెరవేరేట్లే అన్నాడు కృష్ణుడు. ధర్మరాజుని తిట్టావు కాబట్టి ఆయన మానసికంగా కుంగిపోతాడు. మీ తమ్ముళ్ళు ఎంత కఠిన పరిస్థితుల్లో కూడా జవాబు చెప్పలేదు. ఇవాళ చిన్న విషయానికే నన్ను తిట్టాడని ధర్మరాజు మనస్తాపం పడతాడు కదా. దీనికి సంబంధించిన పరమాచార్య వారి కథ కూడా ఒకటి ఉంది. తర్వాత సందర్భంగా చెప్పుకుందాం. పెద్దవారిని దూషిస్తే ఏం జరుగుతుంది అని. మరి దానికి పాప పరిహారానికి సూచనలు కూడా ఇవ్వబడ్డాయి. అయితే అప్పుడు కృష్ణుడు అన్నాడు, నువ్వు మీ అన్నని చంపావు కాబట్టి నీ ప్రతిజ్ఞ నెరవేరినట్లే, నువ్వు పెద్దవాళ్ళని నిందిస్తే చంపినట్లే కదా అని కృష్ణుడు అన్నాడు. అయితే నేను అది బాగానే ఉంది కృష్ణ, నువ్వు బాగా చెప్తున్నావు. పెద్దవాడిని ఇంత మాటలు అన్నాక బతికి నేనేం చేస్తాను? నేను బతికుంటే ఏముంది, చస్తేనేముంది, నేను ఆత్మహత్య చేసుకోవాల్సిందే ఇంత పాపం చేసిన తర్వాత అని దుఃఖిస్తాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు ఆ అర్జునుడికి ఒక ఉపాయం చెప్తాడు. ఆత్మస్థుతి ప్రశంస నువ్వే చేసుకో, నువ్వే ఆత్మస్థుతి చేసుకో, నీ గురించి నువ్వే చెప్పుకో, అది ఆత్మహత్యతో సమానం అని. ఇట్లాంటివి ఎన్ని తప్పులు చేస్తున్నామో మానవులు. పెద్దలకు తిరస్కారం చేస్తే గురుహత్య, బ్రహ్మహత్య చేసినట్లు అవుతుంది. ఆత్మ ప్రశంస చేసుకుంటే ఆత్మహత్య చేసుకున్నట్లు అవుతుంది. ఈ రోజుల్లో ఈ రెండు చేయని వాళ్ళు ఎవరు? మనం చేస్తూనే ఉన్నాం. అందరికీ బ్రహ్మహత్య, ఆత్మహత్య పాపాలు వస్తూనే ఉంటే మనకు తెలియదు. మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాను కాబట్టి మనం చేసిందే మనం కరెక్ట్ అనుకుంటాం. మనకు తెలియని అనేక, మన లెక్క వేరు, దేవుడు లెక్క వేరు. కాబట్టి మనం ఈ బ్రహ్మహత్య, ఆత్మహత్య పాపాలు స్కందుడంతటి వాడే వెళ్ళినప్పుడు, స్కందుడు గారు చాలామంది దేవతలు పాప నివారణ కోసం వెంకటాచలం దర్శించినప్పుడు మనం ఎంత? కాబట్టి తప్పక వెంకటాచల యాత్ర చేయాలి. ఇటువంటి మనకు తెలిసి తెలియని పాపాలన్నీ ప్రక్షాళన చేసే కలియుగ దైవాన్ని ఎట్లా చేయాలి? పశ్చాత్తాపంతో, భక్తితో చేయాలి. చేసిన తప్పులు కొండపై తలుచుకొని, స్వామి నేను పాపం చేశాను, తప్పులు క్షమించమని భగవంతుడిని ప్రార్థించి ఆ స్వామి అనుగ్రహాన్ని పొందడానికి ప్రయత్నం చేయాలి. సాధ్యమైనంత నామస్మరణ, అనవసరమైన విషయాలు మనస వాచ కర్మణ చేయకుండా భగవంతుని మీదనే ఆ కొండ పోయినామంటే ఆ స్వామి మన కళ్ళల్లో మెదులుతూ గోవిందా 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 అనుకుంటూ చేస్తే మనల్ని ఆ స్వామి ఒక్క క్షణం దర్శనం ఇచ్చినా కూడా మన పాపాలన్నీ తీసేస్తాడు. నేనేం పాపం చేయలేదే, ఈ తీర్థయాత్రలు ఎందుకు, భగవద్ దర్శనాలు ఎందుకు అనుకునేవాళ్ళు ఈ రోజుల్లో చాలా ఎక్కడ పడితే ఇక్కడ కనిపిస్తున్నారు. మనం భోజనం చేస్తే, మానం చేస్తే పంచశూన్య దోష పాపాలు వస్తాయట తెలుసా? ఎన్నో జీవరాశులు మన భోజనం తయారు చేయడంలోనే చచ్చిపోతాయి. కాల్చినప్పుడు, ఉడకబెట్టినప్పుడు, వేయించినప్పుడు, రుబ్బినప్పుడు, కత్తితో కోసినప్పుడు. ఇదంతా శాకాహారుల విషయంలో. మాంసాహారుల విషయం మనం చెప్పుకో అవసరమే లేదు. ఈ పాప పరిహారానికి అందుకనే మన పెద్దలు బ్రాహ్మడికి ఏం నిర్ణయించారు? ప్రతిరోజు వైశ్వదేవ హోమం చేయాలని చేసి ఈ పంచశూన్య దోషాలను పోగొట్టుకోవచ్చని. ఎంత మనం రోజు వైశ్వనర హోమం చేస్తున్నాము? బ్రాహ్మణులైన వాళ్ళందరూ చేయగలుగుతున్నారా? మనం భోజనం చేయకుండానే బతకలేం, భోజనం చేస్తేనేమో ఇన్ని పాపాలు. వాటిని పోవడానికి వైశ్వదేవ హోమం చేయమని చెప్పారు, మనం మర్చిపోయినాం. బ్రహ్మసూత్రాలు ఇట్లా బ్రాహ్మడై ఉండి బ్రాహ్మణ్ నిర్వహించాల్సినటువంటివి చెయ్యని వాడిని బ్రహ్మబంధు అంటారట. మనమంతా బ్రహ్మబంధువులమే. అంటే మహానుభావులు లేరని కాదు, క్షమించాలి. చెయ్యని వాళ్ళ కోసం ఈ ఫ్లోలో అట్లా వస్తుంది అంతే. బ్రహ్మసూత్రాల్లో మానవుడు సంపాదించే పాపాల ప్రస్తావన చాలా ఉంది. జీవి పాపపుణ్యాలు సంపాదించేది మానవ జన్మలోనే. ఇతర జంతువులు, పశుపక్షాలు, వృక్ష జన్మలన్నీ చేసిన కర్మఫలం అనుభవించటానికే పుడతాయి. మానవ జన్మలో మాత్రం విచక్షణ జ్ఞానం ఉంది మనకి. భగవంతుడు అంతవంటి జ్ఞానాన్ని ఇచ్చి నువ్వు సంపాదించుకో, పుణ్యాన్ని పాపాన్ని కరిగించుకో అని చెప్పాడు. కనుక కర్మఫలం సంపాదిస్తాం. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 14 సంవత్సరాల దాకా మానవ జన్మ ఎత్తినప్పటికీ కర్మఫలం అంటదు, అజ్ఞానం. కాబట్టి ఆ పిల్లలు తప్పు చేస్తే ఆ పాపం తల్లిదండ్రులకే.
తర్వాత జీవి చాలా సాత్వికుడై శాస్త్ర విజ్ఞానంతో విధి నిషేధాలను పాటిస్తూ తన వర్ణాశ్రమ ధర్మాలను తూచా తప్పకుండా పాటించి సర్వసమర్పణ బుద్ధితో సాధన చేసే ముముక్షువై జీవి అయితే ఆ జ్ఞానం అయితే ప్రతిరోజు 10 జన్మలు ఎత్తినా ఖర్చు చెయ్యలేనంత కనీస కర్మబలం సంపాదిస్తాడని బ్రహ్మసూత్రాల్లో చెప్పబడ్డాయి, శాస్త్రాలు కూడా చెప్తున్నాయి. అంత నిష్ఠాపరునికి అలా అయితే మనబోటి వాళ్ళ సంగతి ఏమిటి? ప్రతిరోజు లక్షల కోట్ల జన్మలు ఎత్తినా ఖర్చు పెట్టలేనంత కర్మఫలం సంపాదించే అవకాశం ఉంది, కానీ పుణ్యాన్ని సంపాదించకుండా పాపానికి ఎక్కువ అవకాశాలు కలియుగంలో ఉన్నాయి. ఇట్లా ఒక్క రోజుకి అంత సంపాదించి మూట కడితే ఇక జన్మల మొత్తంలో ఎంత కర్మఫలం మూటగట్టి ఎన్ని కోట్ల జన్మల్లో ఖర్చు చేయాలో ఆలోచించటమే కష్టం, ఆలోచించలేం కూడా. దానికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఒక్కటే, కుమారస్వామి మన దృష్టిలో ఉండి అంత గొప్పవాడు ఈశ్వరాంశ అయినటువంటి వాడే శిఖర దర్శన మాత్రంలోనే పాప ప్రక్షాళనం బ్రహ్మహత్యాపాతకం ప్రక్షాళన అయిపోయినా కూడా కుమారధారలో ఉండి నిత్యం స్వామిని సేవిస్తూ అతని కరుణకు నారాయణ కృపకు పాత్రుడైనాడు అన్న విషయం మనం గుర్తులో పెట్టుకొని అవకాశం వచ్చినప్పుడల్లా వెంకటాచల స్థల మహత్యం శ్రీనివాసుని మహిమ తెలుసుకొని పశ్చాత్తాపంతో శ్రద్ధాభక్తులతో తిరుమలకు వెళ్ళి స్వామి పుష్కరిణి స్నానం వరాహ దర్శనం చేసుకొని శ్రీనివాసుని సేవించి చేసిన తప్పులు క్షమించమని ప్రార్థించి ఆయన మహిమలు ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ తలుచుకొని ఉద్ధారం చేయమని ప్రార్థించటమే శరణ్యం. వెంకటేశ సమస్థానం నభూతో న భవిష్యతి. అన్ని జ్ఞాపకం ఉండడం కష్టం కాబట్టి శ్రీనివాసుని తిరుమల క్షేత్ర మహిమ తెలిపే గాథలన్నీ అక్కడ కొండ మీద కూర్చొని పారాయణం చేసుకొని భగవంతుని ప్రార్థన చేసి మనం పాప ప్రక్షాళన చేసుకునే అవకాశం మనకు పురాణాలు ఇటువంటి కథల ద్వారా మనకి ఆ అవకాశాన్ని మన వెన్నంటి ఉండి మనకు జ్ఞానోదయాన్ని కలిగించడానికి ప్రయత్నం చేస్తున్నాయి.